వీడియో తీస్తున్నావా? నేను ఇప్పుడే రెడీ అయ్యా, మేకప్ కూడా వేసుకోలేదు. కట్ చేయి ఫస్ట్, కట్ చేయరా ఫస్ట్, కట్ చేయి. ఈరోజు ఎందుకు ఏం వీడియో తీస్తున్నావు? ఏంటి ఏ వీడియో చేస్తున్నావు నీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పా నీకు వీడియో చేసేటప్పుడు మైక్ పెట్టుకోమని? అలా మైక్ పెట్టుకోకుండా వీడియో చేస్తావా? పెట్టుకో మైక్. ఏమైంది? సారీ డార్లింగ్, డైలాగ్ మర్చిపోయాను. ఒక నిమిషం ఉండే. రెడీ రెడీ, ఓకే. 3, 2, 1 చెప్పు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వద్దులే, అయినా ఏ వీడియో చేస్తున్నావో నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అవును, అన్ని చెప్తేనే చేస్తున్నావు కదా. మరి కొంప తీసి ఈరోజు కెమెరా వీడియో చేస్తున్నావా ఏంటి? నిన్నే కదా కొన్నా. ఎంతసేపు అద్దంలో ముఖం చూసుకోవడం కాదు, ఏ వీడియో చేస్తున్నామో thumbnail కూడా చూస్తే తెలుస్తుంది. చెప్పు ఫస్ట్. కెమెరా వీడియోనే. అరే ఎప్పుడైనా మన మొక్కలు యూట్యూబ్లో చూసుకున్నావా? యూట్యూబ్లో మనకంత సీన్ లేదు, అంత బడ్జెట్ కూడా రాదు 5 lakhs కెమెరా కొనడానికి. మరి ఎందుకు కొన్నావు ఇప్పుడు అంత ఖర్చు పెట్టి కెమెరా? ఏదో మన ఫ్యాన్స్కి కొంచెం క్వాలిటీ వీడియోస్ చూపిద్దామని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? క్వాలిటీ వీడియోస్ చూపిద్దామని. ఏంటి ఫ్యాన్సా? అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం. అచ్చా, ఏంటి దీనికి కూడానా? సర్లే, ఏదో మన యూట్యూబ్లో వీడియోస్ 10 మంది 20 మంది చూస్తారు కదా, వాళ్ళ కోసం కొన్నానులే. ఇప్పుడు ఓకేనా? వెరీ రీజనబుల్. సరే కానీ కెమెరాకి 50% ఫ్రీ కూపన్ వచ్చిందంట కదా, దానికోసమైనా చెప్తావా లేదా? చెప్తా. అదే కదా మన వీడియోలో మెయిన్ పాయింట్. వీడియో ఎండింగ్లో 50% కూపన్ ఎలా వచ్చిందో, సో అది ఎలా మనం రీడీమ్ చేసుకోవాలో అది కూడా చెప్తా. యూట్యూబ్లో ఇలా చెప్పడం వల్ల కాపీరైట్స్ ఏమి వేయడు కదా. వెయ్యిలే, యూట్యూబ్ మాయ మంచోడే. మరి ఆ కెమెరా ఎలా ఉంది, రివ్యూ చెప్తావా? రివ్యూనా? అయినా రివ్యూ చెప్పడానికి యూట్యూబ్లో చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చెప్పుకుంటారులే. మరి మోడల్ ఏంటి, అది కూడా చెప్పవా? ఈ కెమెరా మోడలా? సో ఇది వచ్చేసి ZV-E10. ఓ కాదు, ఎల్. ఇది వచ్చేసి ZV-E10 L మోడల్ అనమాట. ఈ కెమెరా మా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించవా? ఈ కెమెరానా? ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా కెమెరా అనమాట. బ్యూటిఫుల్ కెమెరా. సో మిగిలిన ఏదైనా విషయాలు కావాలంటే యూట్యూబ్లో చూసుకుంటారులే. వాళ్ళు యూట్యూబ్లో చూసుకునే దానికి నన్ను ఎందుకు వీడియో చేయమన్నావు? నాకు టైం వేస్ట్, మేకప్ వేస్ట్. నువ్వు నీ డమ్మా బెస్ట్ వీడియో. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తీసుకో. ఆగమే, ఒక్క నిమిషం. అయిపోయింది ఇప్పటికే, బోల్డ్ ఎంత అయిపోయింది వీడియో. ఒక్క నిమిషం. సో ఫైనల్గా ఈ 50% కూపన్ ఎలా వచ్చిందని మీకు రివీల్ చేస్తాను. ప్లీజ్ వెల్కమ్ 50% కూపన్. ప్లీజ్ అటే తిరుగు. సో మీకు చాలా అది ఆన్ చేసి కదా, ఆడియో ఆన్ చేసావా? ఓకే. చాలామంది మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనం ఫ్రెండ్స్తో ప్రతి విషయం షేర్ చేసుకుంటాము. సో అలాగే నేను కూడా వీడితో ఈ 50% కూపన్ అయితే షేర్ చేసుకున్నాను అనమాట. అందుకే నాకు ఈ 50% కూపన్ రీడీమ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా 50% కూపన్ అంటే ఏంటో? సో ఈ కెమెరా వచ్చేసి టోటల్గా మనకి 94,000 పడింది అనమాట, విత్ కెమెరా అండ్ కిట్ లెన్స్. అండ్ అలాగే దానికి అటాచబుల్గా మేము ఏం చేసామంటే సిగ్మా 30mm లెన్స్ అవుట్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాము, అంటే ఫర్దర్ వీడియోస్ కోసం, లేదా అవుట్డోర్ షూటింగ్, లేదా అవుట్డోర్ ఫొటోస్ కోసం. సో అది విషయం అనమాట. చెప్తావా? బాగా వాడావు కదా, బాగా వాడుకున్నావు కదా. అంటే బాగా వాడానని మాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బాగా వాడుకున్నాడు. సరే అయితే మరి ఇంకేంటి? ఇంకేమీ లేదు. ఏదో చెప్పు, ఎండింగ్ నోట్ ఏదో చెప్పు, నీ పేరు మీద రాసుకుంటాం అక్కడ. ఈ కెమెరా మన ఇద్దరిది కొన్నాం కాబట్టి ఈ ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. చాలు, మధ్యాహ్నం ఇంకా భోజనం చేయాలి, టైం అయింది. ఓకే మరి ఉంటా. థ్యాంక్స్, బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. శ్వేతక్క నీకు కూడా థ్యాంక్ యూ. మా అక్కని బాగా సపోర్ట్ చేయండి. మా అక్కదే కష్టం, ఇది ఏమి ఉండదు. అదే చూస్తున్నారు కదా. బాయ్.